వెల్కమ్ టు క్వాలిటీ థాట్. నేను రమణ భూపతి, క్వాలిటీ థాట్ ఫౌండర్. ఈ వీడియోలో లైవ్ ప్రాజెక్ట్కి ఇంటర్న్షిప్కి డిఫరెన్సెస్ అనేవి డిస్కస్ చేద్దాం. చాలామంది స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ కోర్సెస్ చేసేటప్పుడు వాళ్ళకి మేము రియల్ టైం ప్రాజెక్ట్ నేర్పిస్తామని, లైవ్ ప్రాజెక్ట్ నేర్పిస్తామని చెప్తూ ఉంటారు. అయితే అసలు ఈ రియల్ టైం ప్రాజెక్ట్ ఆర్ లైవ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఈ కన్ఫ్యూజన్ చాలామందికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జావా నేర్చుకుంటున్నారు. సో జావా అనే టెక్నాలజీ వాడి ఒక వెబ్ అప్లికేషన్ మీరు బిల్డ్ చేయాలనుకుంటున్నారు. ఈ వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి మీరు జావా అనే కోర్స్ కంప్లీట్ చేశారు. ఈ కోర్స్ ప్రాసెస్లో చాలా టాస్క్లు మీకు ఇస్తారు. ఆ టాస్క్లు మీరు ప్రాక్టీస్ చేస్తారు. మరి ఇప్పుడు ప్రాజెక్ట్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఈ జావా అనే టెక్నాలజీ వాడి ఒక బ్యాంక్ కానీ, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కానీ, ఒక హెల్త్ కేర్ కంపెనీకి కానీ, లేకపోతే ఎనీ బిజినెస్, ఒక ఏరోప్లేన్ కంపెనీకి కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ బిజినెస్కి కావాల్సినటువంటి ఒక అప్లికేషన్ని డెవలప్ చేయటం. సో ఈ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు రియల్ టైం ప్రాజెక్ట్ ఆర్ లైవ్ ప్రాజెక్ట్ అనే పదం ఎందుకు వాడతారు అంటే, మీరు డెవలప్ చేసిన ప్రాజెక్ట్ని లైవ్లోకి మీరు డెవలప్ చేసిన ప్రాజెక్ట్ని క్లయింట్కి ఇవ్వగలగటం, క్లయింట్ తన బిజినెస్లో అది యూజ్ చేయగలగటం. ఇది యాక్చువల్ మీనింగ్. లైవ్ ప్రాజెక్ట్ అంటే మీరు ఒక లెట్సే మీరు ఇప్పుడు ఒక ఇండిగో అనే ఒక ఏరోప్లేన్ కంపెనీకి మీరు ఒక ప్రాజెక్ట్ చేశారనుకోండి. మీరు డెవలప్ చేసిన ప్రాజెక్ట్ని ఆ ఎక్స్ అనేటటువంటి బిజినెస్ అనేవాళ్ళు వాళ్ళ బిజినెస్ కోసం ఈ ప్రాజెక్ట్ని వాడగలిగితే, లేదా వాళ్ళు చేసే ప్రాజెక్ట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వగలిగితే దాన్ని లైవ్ ప్రాజెక్ట్ అంటారు. మరి ఈ కంపెనీస్ చాలా కాన్ఫిడెన్షియాలిటీ ఫాలో అవుతాయి కాబట్టి ఆ లైవ్ ప్రాజెక్ట్ యాక్సెస్ అనేవి స్టూడెంట్కి ప్రాక్టీస్ గానో, స్టూడెంట్కి ప్లే గ్రౌండ్ గానో ఇవ్వడం జరగదు. సో ఇక్కడ ఏం చేస్తారు, అప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీ అంతా మేమంతా ఏం చేస్తామంటే, ఏదైతే ఒక ప్రాజెక్ట్ని ఇప్పుడు రియల్ టైంలో జరుగుతుందో, ఏదైతే ఒక ప్రాజెక్ట్ లైవ్లో జరుగుతుందో అలాంటి ప్రాజెక్ట్ని మిమిక్ చేసి, సో ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ ఇప్పుడు బుక్ మై షో అనే అప్లికేషన్ కావాలి. సో బుక్ మై షో అనేది ఒక లైవ్ ప్రాజెక్ట్. సో బుక్ మై షో అనేది ఆల్రెడీ డెవలప్ చేశారో, అది రన్నింగ్ అప్లికేషన్ కాబట్టి అలాంటి సిమిలర్ అప్లికేషన్ మీకు ఇచ్చి స్టూడెంట్స్తో చేయించడానికి లైవ్ ప్రాజెక్ట్ ఆ రియల్ టైం ప్రాజెక్ట్ అంటారు. లేదా ఇక్కడ కొన్ని సిమిలర్, ఫర్ ఎగ్జాంపుల్ సో కొంతమంది చిన్న చిన్న కంపెనీస్ కానీ, స్టార్టప్ కంపెనీస్ కానీ, వాళ్ళ బిజినెస్ కోసం ఒక అప్లికేషన్ అవసరమైనప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద ఎంఎన్సీస్కి అందరూ వెళ్ళి టీసీఎస్కో, ఇన్ఫోసిస్కో ప్రాజెక్ట్స్ ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాజెక్ట్స్ని సో కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, చిన్న చిన్న ఐటీ కంపెనీస్ కానీ అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. సో అవి కూడా స్టూడెంట్స్తో ఒక సీనియర్ ఎక్స్పర్టైజ్ గైడెన్స్లో బిల్డ్ చేయడం జరుగుతుంది. అంటే రియల్ టైంలో రన్ అయ్యే అప్లికేషన్ లాంటి సిమిలర్ అప్లికేషన్ క్రియేట్ చేయడం కానీ, లేదా రియల్ టైంకి ఉపయోగపడే అప్లికేషన్ బిల్డ్ చేయడం కానీ అనేది ఇక్కడ లైవ్ ప్రాజెక్ట్ కానీ, రియల్ టైం ప్రాజెక్ట్ కానీ మీనింగ్. అయితే ఇది స్టూడెంట్స్ చేయలేరు కాబట్టి ఫ్యాకల్టీ సపోర్ట్ తీసుకుని ఫ్యాకల్టీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా, ఫ్యాకల్టీ రివ్యూ చేయడం ద్వారా చేపిస్తూ ఉంటారు. ఇది జనరల్గా జరిగే రియల్ టైమ్ ప్రాజెక్ట్ అండ్ లైవ్ ప్రాజెక్ట్. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, 1-to-many కమ్యూనికేషన్. అంటే ఒక ట్రైనర్ ఉండి ఒక 30 మందికో, 50 మందికో, 100 మందికో అదే ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా అందులో కొంతమంది చేయొచ్చు, కొంతమంది చేయకపోవచ్చు, లేకపోతే అందులో కొంతమందికి అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు, కొంతమంది కోడ్ రివ్యూ చేయొచ్చు, రివ్యూ చేయకపోవచ్చు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నేనేమంటానంటే, మీరు మీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో లేకపోతే మీరు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు లైవ్ ప్రాజెక్ట్ చేయండి, రియల్ టైం ప్రాజెక్ట్ నేర్చుకోండి, అంతా బాగానే ఉంటుంది. కానీ ఇది ఒక ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్. అంటే ఇది ట్రైనింగ్లో పార్ట్ కింద చూడాలి మీరు. ఇది అయిపోయిన తర్వాత మీకు తెలిసిన స్టార్టప్ కంపెనీలో కానీ, మీకు తెలిసిన ఒక స్మాల్ కంపెనీలో కానీ ఒక రియల్ ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యారనుకోండి. ఇంటర్న్షిప్లో ఏం జరుగుతుంది, మీకు ఒక క్లయింట్ ఉంటాడు, ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, ఒక టీం ఉంటుంది, డెవలపర్స్, టెస్టర్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనే ప్రాసెస్ అంతా ఫాలో అవుతూ ఉంటారు, రియల్ టైం టూల్స్ వాడతారు. అవన్నీ వాడి ఒక ఐటీ కంపెనీ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు 3,000 ఇచ్చినా, 5,000 ఇచ్చినా, అసలు డబ్బులు ఇవ్వకపోయినా సరే ఒక స్టార్టప్లో మీరెళ్ళి మీ స్కిల్స్ని అక్కడ యూటిలైజ్ చేస్తూ ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయితే ఇది ఇంటర్న్షిప్ కింద మనం పిలుస్తున్నాం. సో ఆన్ జాబ్ ట్రైనింగ్ అనండి, ఇంటర్న్షిప్ అనండి, సో పేరు ఏదైనా కానీ, సో లైవ్ ప్రాజెక్ట్ అంటే ఒక ఫ్యాకల్టీ మీకు కూర్చొని టీచ్ చేసేది మీకు లైవ్ ప్రాజెక్ట్ ట్రైనింగ్ అంటే ఇప్పుడు అట్లా అయిపోయింది. అలా కాకుండా మీరు ఒక టీంలోకి ఎంటర్ అయ్యేది, స్టార్టప్ అవ్వండి, స్మాలెస్ట్ కంపెనీ అవ్వండి, అక్కడ మీరు శాలరీ చూసుకోవద్దు, ఇంటర్న్షిప్ స్టైఫండ్ కూడా పక్కన పెట్టండి. ఒక ప్రాజెక్ట్లో రియల్గా ఐటీ కంపెనీలోకి వెళ్ళి మీరు ఒక టీంతో వర్క్ చేసి అప్పుడు ఏమవుతుందంటే మీకు, సో మీరు ఏదో ఒక ఫ్యాకల్టీ చెప్పే ప్రాజెక్ట్ వినటం కాకుండా, సో రియల్ ప్రాజెక్ట్ని చేసే ఎక్స్పీరియన్స్ మీకు వచ్చినప్పుడు మీకు భయం ఉంటుంది ఫస్ట్. అంటే సో అక్కడ ఆల్రెడీ 10 మంది డెవలపర్స్ ఉన్నారు, 5 టెస్టర్స్ ఉన్నారు, వీళ్ళతో ఎలా వర్క్ చేస్తారు. కానీ అసలు డెవలపర్ ఏం చేస్తున్నాడు, టెస్టర్ ఏం చేస్తున్నాడు, డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తున్నాడు, కోడ్ ఎలా డెవలప్ అవుతుంది, కోడ్ ఎలా టెస్ట్ అవుతుంది, కోడ్ ఎలా డిప్లాయ్ అవుతుంది, రియల్ టైంలో ఛాలెంజెస్ ఏమొస్తున్నాయి.
సో బగ్స్ ఎలా వస్తున్నాయి, ఈ టూల్స్ ఏం వాడుతున్నారు, కమ్యూనికేషన్కి ఏం వాడుతున్నారు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ ఏం వాడుతున్నారు, ఈ బగ్స్ ఫ్లో ఎలా ఉంది, సో బగ్స్ ఎక్కడ స్ట్రక్ అవుతున్నాయి, అసలు ప్రొడక్షన్కి ఎలా వెళ్తుంది కోడ్, సో క్లయింట్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఎలా ఇస్తున్నాడు, సో ఇవన్నీ కూడా తెలుసుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది. సో లైవ్ ప్రాజెక్ట్ ట్రైనింగ్ అనేది ఒక ఐటీ కంపెనీ ఎన్విరాన్మెంట్లో ఐటీ క్లయింట్తో ఐటీ టీమ్ స్ట్రక్చర్తో రియల్ టైమ్ టూల్స్ వాడుతూ రియల్ టీమ్తో కానీ జరుగుతుంటే పేరు ఏది పెట్టినా దాని పేరు లైవ్ ప్రాజెక్ట్ పెట్టండి, రియల్ టైం ప్రాజెక్ట్ పెట్టండి, ఇంటర్న్షిప్ పెట్టండి, ఆన్ జాబ్ ట్రైనింగ్ పెట్టండి. ఒక కంపెనీ ఎన్విరాన్మెంట్లో ఒక ప్రాజెక్ట్లో కానీ మీరు ఇన్వాల్వ్ అయితే ఒక 6 నెలలు కానీ 3 నెలలు కానీ 9 మంత్స్ కానీ తర్వాత మీరు ఏ ఇంటర్వ్యూ అటెండ్ అయినా క్రాక్ చేస్తారు. అయితే మరి ఆపర్చునిటీ ఎలా వస్తుంది సార్, మేము ట్రైనింగ్ చేసేసాము, మాకు ఇంటర్న్షిప్కైనా పోనీ స్టైఫండ్ లేకపోయినా జాబ్ చేస్తాం మేము, మరి ఆపర్చునిటీ ఎలా వస్తుందన్న దగ్గరే ప్రాబ్లం ఉంది. సో కంపెనీస్ అనేవి ఈ ఇంటర్న్షిప్కి లేకపోతే సో సెలెక్ట్ చేసేటప్పుడు కొంచెం అంతమందికి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఇవ్వలేరు కాబట్టి సో ప్రజెంట్ క్వాలిటీ థాట్లో మేము ఏం చేస్తున్నామంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మా ఓన్ కంపెనీ, మాకు ఒక స్టార్టప్ కంపెనీ ఉంది, చిన్న కంపెనీ, మా స్టార్టప్ కంపెనీలోనే వీళ్ళందరితోనూ మేము ప్రాజెక్ట్స్ చేపిస్తున్నాం. సో ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఒక ఎంఎన్సీ లాగా లేకపోయినప్పటికీ సో వాళ్ళకు వర్క్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ప్రాక్టికల్ స్కిల్స్ గెయిన్ చేసి రియల్ టైమ్ టూల్స్, రియల్ టైమ్ కమ్యూనికేషన్, రియల్ టైమ్ టీమ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్, సో రియల్ టైంలో వాడేటువంటి ఛాలెంజెస్ అనేవి చూడటానికి ఇది పాసిబుల్ అవుతుంది. అయితే ఇక్కడ స్టూడెంట్ సైడ్ నుంచి కూడా మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో స్టూడెంట్స్ ఏంటంటే ఇంటర్న్షిప్లో కూడా ఫ్యాకల్టీ ఎవరైనా ఉండి గైడ్ చేస్తే బాగుంది అనుకుంటున్నారు. సో ఇంటర్న్షిప్ అన్నప్పుడు ఏంటంటే మీరు కూడా కొంత సో స్టూడెంట్స్ నుంచి కూడా కొంత ఇంప్రూవ్మెంట్ అనేది ఉండి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ప్రాక్టికల్గా చేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు. సో కంక్లూజన్ ఏంటంటే లైవ్ ప్రాజెక్ట్ అయినా, రియల్ టైం ప్రాజెక్ట్ అయినా, ఇంటర్న్షిప్ అయినా, ఆన్ జాబ్ ట్రైనింగ్ అయినా ఒక ఫ్యాకల్టీ మీకు టీచ్ చేసేది కాదు. మీరు రియల్గా ఇన్వాల్వ్ అయ్యి మీరు వర్క్ చేస్తూ మీరు కమ్యూనికేట్ అవుతూ ఛాలెంజింగ్గా తీసుకుని స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అయితే మీరు ఎన్ని ఆఫర్ లెటర్స్ అయినా కొడతారు, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఐటీ కెరీర్ అనేది ఉంటుంది. సో నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే సో ఆన్ జాబ్ ట్రైనింగ్ ఆర్ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ విత్ స్టైఫండ్ ఆర్ వితౌట్ స్టైఫండ్, సో ఇఫ్ యూ ఫోకస్ ఆన్ దట్ డెఫినెట్లీ విల్ అచీవ్ యువర్ డ్రీమ్ జాబ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్. సో కెరీర్ గైడెన్స్ గురించి, ఇంటర్న్షిప్ గురించి, సాఫ్ట్వేర్ ట్రెండ్స్ గురించి, ట్రైనింగ్స్ గురించి, ప్లేస్మెంట్స్ గురించి మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సో క్వాలిటీ థాట్ కెరీర్ గైడెన్స్ సెషన్ ప్రతి సాటర్డే కండక్ట్ చేస్తాం 11:30 to 1. తప్పకుండా ఈ క్వాలిటీ థాట్ కెరీర్ గైడెన్స్ సెషన్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.